ప్రస్తుతం మనతో పాటు మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర గారు ఉన్నారు. ఉపేంద్ర గారు చెప్పండి, రోజు బీసీలకి న్యాయం జరగాలని చెప్పేసి మీరు పోరాడుతున్నారు. గతంలో మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, మీరేం చేశారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీజేపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. అప్పుడు బీసీలు గుర్తుకు రాలే, బీసీ ముఖ్యమంత్రి గుర్తుకు రాలే, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా నిన్నదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పినారు. 42% కామారెడ్డి డిక్లరేషన్ లో 42% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన 6 నెలల్లోనే ఎలక్షన్స్ జరుపుతాము అన్నారు. ఆ ఎలక్షన్స్ జరిపే నేపథ్యంలో బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు. కాబట్టే ఈరోజు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే కవితక్క గారి నేతృత్వంలో మహాసభ కానీ ఈరోజు తెలంగాణ మొత్తంలో ఉన్న కుల సంఘాలు కానీ లేకపోతే బీసీ వాదాన్ని మాట్లాడేటువంటి ఉద్యమకారులు అందరూ కూడా మేము చేసే డిమాండ్ ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వబోతున్నది. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే మీరు ఆ 42% తగ్గకుండా జనాభాలో 55% పైగానే ఉన్న బీసీలు కానీ మీరు మాత్రం ఉదయపూర్ డిక్లరేషన్ కానీ కామారెడ్డి డిక్లరేషన్ కానీ మీరు చెప్పింది 42% అన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మేము చాలా సూటిగా ప్రశ్నించేది ఏంటంటే ఈ వర్గాలకి 42% రిజర్వేషన్ ఇవ్వమని అడుగుతున్నాం. అయితే గతంలో మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కృష్ణమూర్తి గారి కేసులో ఏం చెప్పారంటే ఎస్సీ ఎస్టీకి బోను మిగతాది మరి బీసీలకు ఇవ్వాలని చెప్పేసి 50% దాటొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండటం ద్వారా ఆ రోజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఎలక్షన్స్ వెంటనే జరపాలి. కాబట్టి మేము కూడా కులగణన చేసినాం ఆ రోజు. కానీ కులగణన చేసే విషయంలో కొన్ని హైకోర్టుకు సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు దాని ద్వారా కులగణనలో చేసి బీసీ జనాభా ఎంత శాతం అనేది ఆ జడ్జిమెంట్లు అడ్డం పడడం ద్వారా ఆ జడ్జిమెంట్లను మేము వైలేట్ చేయకుండా లేము. కాబట్టి ఆ జడ్జి మన కోర్టులను గౌరవించాలి. కాబట్టి ఆ కోర్టు జడ్జిమెంట్లకు అనుగుణంగా ఆ రోజు జరపాల్సి వచ్చింది, అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదు. కాబట్టి నిజంగా ఆ జనాల కులగణన మనం సకల జనుల సర్వే చేసిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ఏ జనాభా ఎంత ఉందనేది 85-90% ఉన్నదని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. రాబోయే అదే ఆ ఎలక్షన్ జరపడానికి ఇప్పుడు రెండో ఎలక్షన్కి వచ్చినప్పటికీ ఈ జడ్జిమెంట్లన్నీ అటు రావడం వల్ల జరిగింది. లేకపోతే మనం కూడా రిజర్వేషన్ ఇచ్చుకునే అవకాశం ఉండే. కాబట్టి ఆ కేఈ కృష్ణమూర్తి కానీ సురేష్ మహాజన్ కానీ వికాస్ కిషన్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తూ అక్కడ మనకి ఇది జరిగింది. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే వాళ్ళకి అవన్నీ తెలుసు. తెలిసిన తర్వాతనే వాళ్ళు ఉదయపూర్ డిక్లరేషన్ కానీ లేకపోతే కామారెడ్డి డిక్లరేషన్ కానీ ఇచ్చారు. అంటే వాళ్ళ దగ్గర ఏమున్నది, ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లా చేస్తారు. కాబట్టి మీరు ఇవన్నీ చెప్పారు కాబట్టి తెలంగాణ బీసీ సమాజం నమ్మింది. బీసీలో ఉన్నటువంటి అనేక మంది అన్ని కులాల వాళ్ళు మాకు ఆశతోటి మాకు అవకాశాలు వస్తాయని వాళ్ళు అందరు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు చెప్పారు కాబట్టి మేము చేయమని అడుగుతా ఉన్నాం. దీక్షతోటి ఎందుకు అయిపోతుంది? న్యాయమైన వాటా ఏదైతే ఉన్నదో ఆ న్యాయమైన వాటా వచ్చే వరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి 50% రిజర్వేషన్లు వచ్చే వరకు కవితక్క గారు మరి గతంలో ఢిల్లీ వేదికగా మహిళా బిల్లులో కూడా బీసీలకి అవకాశాలు రావాలి, ఓబీసీ మహిళలకి పర్సంటేజ్ తేల్చాలని చెప్పేసి వారు అక్కడ ఉద్యమం చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ పూలే ఫ్రంట్ పేరుతోటి అనేక రకాలుగా సమావేశాలు, జిల్లా సమావేశాలు ఇవి పెట్టి ఈ జాతిని జాగృతం చేసి తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న బీసీ ఎస్టీ ప్రజలకి రాజ్యాధికారం రావాలి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి బీసీలకి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు లేవు. కాబట్టి వీళ్ళకి తప్పకుండా ఈ అవకాశాలు రావాలి. రాబోయే తెలంగాణలో మరి మొత్తం కూడా బీసీ రాజ్యమే, బీసీలకు అవకాశాలే వచ్చే విధంగా మరి ముందుకు పోవాలని చెప్పేసి ఈ ధర్నా యొక్క ఉద్దేశం. ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం కూడా ఈరోజు కవితక్క గారికి ఎందుకు మద్దతు తెలియజేస్తా ఉన్నారంటే గతంలో అనేక సంవత్సరాలుగా మేము పోరాటాలు చేశాం. గత 20 సంవత్సరాల నుంచి నేను ఎంబీసీ మూవ్మెంట్ లో ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాలకి రాజకీయ అంటరానితనంలో మగ్గిపోతున్న మైనార్టీ బీసీ కులాలకి ఇప్పటి వరకు వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ మరి అదేవిధంగా జడ్పీటీసీలు ఎంపీటీసీలు కానటువంటి కులాలు ఉన్నాయి. ఆ కులాలకి చిన్న రాష్ట్రంలో చిన్న కులాలకి న్యాయం జరుగుతుందని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ సూత్రాన్ని అయితే సూత్రీకరించారో ఆ సూత్రం ద్వారా మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. కేసీఆర్ గారి నేతృత్వంలో వచ్చిన తర్వాత తెలంగాణలో గురుకుల పాఠశాలలు ఈ వర్గాల ప్రజలందరూ కూడా పైకి రావాలంటే విద్యా మూలం కాబట్టి 1000 పైగా గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి ఒక విద్యార్థి మీద 1,25,000 కేటాయించి వాళ్ళకి నాణ్యమైన భోజనం ఇంగ్లీష్ విద్యను అందించడానికి ప్రయత్నం చేశాం. ఆ తర్వాత పేదరికంతో అడ్డుపడకుండా తెలంగాణ ప్రాంతంలో
ఎవరైనా ఇతర దేశంలో పోయి చదువుకోవాలన్నటువంటి విద్యార్థులు ఆగిపోకూడదని చెప్పి మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ ని తీసుకొచ్చి 1,25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉన్న యాదవ సోదరులు వాళ్ళు గొర్రెలు కాసుకొని మరి అందరూ వచ్చేసి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేరుగా, అందరూ చదువుకోలేరుగా. కాబట్టి ఆ యాదవ సోదరులు కూడా పైకి తీసుకురావడం కొరకు ఆడ గొర్రెలను పంపడం చేయడం జరిగింది. అదే విధంగా చేపల పంపిణీ చేయడం జరిగింది. అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి సంపన్న వర్గాలకి ఆర్థికంగా పరిపుష్టి చేసి విద్యని అందిస్తే రాబోయే ఒక 15-20 సంవత్సరాలలో తెలంగాణలో పెద్ద ఎత్తున విద్యార్థులు గురుకులాలలో ఇంగ్లీష్ మీడియం చదివితే ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు. మరి ఆ తర్వాత ఉద్యోగస్తులు గ్రూప్ 2, గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తాయి. ఆ తర్వాత కూడా వాళ్ళు కూడా ఇంగ్లీష్ విద్య నేర్చుకొని కంప్యూటర్ నేర్చుకుంటే వాళ్ళు కూడా ఇతర దేశాలకు పోతారు. ఒక కుటుంబంలో ఒక విద్యార్థి కనుక ఇతర దేశానికి పోతే వాళ్ళ మొత్తం కుటుంబం కూడా వాళ్ళ జీవితంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఆ రకంగా చేయడానికి కేసీఆర్ గారు శాయశక్తిలో చేసేంత వరకు చేశారు. కాకపోతే ఏంటంటే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు రావడం వల్ల ఆ రోజు రిజర్వేషన్లు అనేది పెంచలేకపోయాము. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళే పెట్టారు. వాళ్ళు పెట్టారు కాబట్టి డిమాండ్ వస్తున్నది. రేపు జరగబోయే ఎలక్షన్ లో మేము ఏమంటున్నాం, ఇలా సావిత్రిబాయి పూలే గారి జయంతి కాబట్టి వారు విద్యతోటే వికాసం అని చెప్పి సావిత్రిబాయి పూలే 150 సంవత్సరాల క్రితమే ఈ రోజు భారతదేశంలో చదువుకుంటే మరి నాలుకలు కోసేస్తాం, చదువు వింటే చెవులలో సీసం పోస్తాం అని చెప్పి ఆ రోజు ఉన్న సమాజంలో ఒక మహిళగా పూలే కులానికి సంబంధించినటువంటి సావిత్రిబాయి పూలే ఆ రోజు ఈ జనాన్ని జాగృతి చేయడం కొరకు, ఈ సమాజాన్ని మేల్కొల్పడం కొరకు, మహిళలకి విద్యను అందించడం కొరకు తనే స్వయంగా పాఠశాలలు పెట్టి సత్యశోధ సమాజాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా మరి వెనకబడిన వాళ్ళ కోసం, అదేవిధంగా బీసీల కోసం, రైతుల కోసం, అదేవిధంగా మహిళల కోసం. కాబట్టి భారతదేశంలో మహాత్మా గాంధీ కంటే ముందు కూడా మహాత్మా అనిపించుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. కాబట్టి భారతదేశంలో ఎవరైనా మహాత్మాని పిలవాలంటే దానికి అర్హుడు మహాత్మా జ్యోతిరావు పూలే. కాబట్టి ఆ మహాత్మా జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో నాందేడ్ ప్రాంతంలో 150 సంవత్సరాల క్రితం ఈ నిమ్న వర్గాలకి, పేద వర్గాలకి న్యాయం జరగాలి, విద్యను అందించాలని చేసిన పోరాటం ఈ రోజు సఫలీకృతం అవుతున్నది. ఈ రోజు తెలంగాణ వికాసం చెందాలంటే విద్యతోటే, ఈ రోజు తెలంగాణ బాగుపడాలంటే ఇతర దేశాల విద్యతోటే. కాబట్టి మేము ఆ రకంగా ముందుకు పోతూనే ఇక్కడ రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకపోతే 33% చట్టసభలలో రిజర్వేషన్లు ఇచ్చే వరకు, అదేవిధంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇచ్చే వరకు ఈ ఉద్యమాలు ముందుకు పోతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.